హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ప్రకృతికి ఏమైందో రీసెంట్గానే కృష్ణా నది వరదలు చూసాము. ఇప్పుడు గోదావరి నది. అసలు గోదావరి వాటర్ ఎంత ఫ్లో ఉందంటే నిజంగా చూస్తే భయం వేస్తుంది. నార్మల్గానే గోదావరి చాలా లోతు. అలాంటిది ఇంత వాటర్ నేను ఇప్పట్లో అసలు అయితే చూడలేదు. వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు నేను గోదావరి చూడలేదు. బట్ అసలు ఎంత వాటర్ ఉందండి. నేను 5 days ముందే రాజమండ్రి వెళ్ళాను. అప్పుడు అసలు వాటరే లేదు. అప్పుడే అనుకున్నా కృష్ణానదిలో ఎంత వాటర్ ఉంది, గోదావరిలో అసలు లేదనుకున్నాను. బట్ ఈ 3 daysలోనే వరద చాలా పెరిగిపోయింది. మార్నింగ్కి కూడా ఈ బోట్స్ దగ్గరలో ఉందంట వాటర్. బట్ నిజంగా ఒక్క 1 hourలోనే ఇంత ఫ్లో పెరిగిపోయింది. ఆల్రెడీ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా స్టార్ట్ చేశారని అన్నారు. వాటర్ అయితే చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. చాలా గేట్స్ అయితే ఎత్తారంట. వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. పైనుంచి భద్రాచలం నుంచి ఇవన్నీ కూడా మునిగిపోయి ఆ వరద వాటర్ అంతా కూడా ఇలా ఇందులోకి వచ్చేస్తుంది. నిజంగా అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. విజయవాడ ఆల్రెడీ మునిగిపోయింది. బట్ ఇప్పుడు మనకి గోదావరి కూడా ఫ్లో చాలా ఎక్కువ ఉంది. సో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకోండి. నిజంగా అక్కడున్న దగ్గరలో లంక గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఖాళీ చెప్పించేశారంట అక్కడ నుంచి. విజయవాడలో చాలా మంది ఫ్లడ్స్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు. నిజంగా అవి చూస్తేనే ఏడుపు వచ్చింది. వాళ్ళ ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మొత్తం అన్నీ కోల్పోయి ఉన్నారు. సో ఫ్లడ్స్ వల్ల మీకు దగ్గరలో ఎవరైనా బాధపడుతూ ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇంకా ఈ రాజమండ్రి వరదలు త్వరగా తగ్గిపోవాలి, గోదావరి రివర్ ఫ్లోటింగ్ తగ్గాలని ఆ గాడ్ని నేను చాలా కోరుకుంటున్నాను. భద్రాచలం అటు నుంచి మొత్తం వరదలు బాగా పెరిగిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇలా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. సో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు ఎత్తినప్పటికీ కూడా ఫ్లోటింగ్ అయితే అస్సలు ఆగలేదు. చాలా ఫాస్ట్గా వెళ్తుంది రివర్ అయితే. మనకి గోదావరి నదిలో ఏదైనా పడిపోయినా కూడా అసలు వితిన్ సెకండ్స్లో కనిపించదు. అంత ఫాస్ట్గా ఫ్లోటింగ్ అవుతుంది వాటరు. చూస్తేనే భయం వేసింది. అక్కడ ఉన్న ఇంతకుముందు గోదావరి మధ్య మధ్యలో ఇక్కడ వాటర్ నేల కనిపించేది, ఇంకా ఇసుక తిన్నెలు కూడా కనిపించేవి. బట్ ఇప్పుడు ఎక్కడా ఏమీ కనిపించట్లేదు. మధ్యలో ఉన్న టవర్స్ కూడా కంప్లీట్ సగం వరకు మునిగిపోయాయి. ఈ వాటర్ బ్రిడ్జ్ లెవెల్కి వెళ్ళిపోయింది చాలా వరకు. అక్కడ చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాల వాళ్ళని కూడా మొత్తం అందరినీ ఖాళీ చేపించేశారు. ఇప్పట్లో ఫ్లోటింగ్ మరి ఎప్పటికి తగ్గుతుందో కూడా చెప్పలేరు. ఎందుకంటే పైనుంచి వాటర్ బాగా ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చేసి ఆ వాటర్ అంతా గోదావరిలోకి రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఆ ఫ్లడ్స్ తగ్గేంత వరకు కూడా గోదావరి ఫ్లోటింగ్ అయితే తగ్గదు అని చెప్పారు. ఇప్పటికే బ్రిడ్జ్ లెవెల్లో వచ్చేసాయి. రైల్వే బ్రిడ్జ్కి అయితే కంప్లీట్గా అసలు చాలా తక్కువ గ్యాప్ ఉంది వాటర్కి. మనకి కృష్ణా రివర్లో ప్రకాశం బ్యారేజ్ ఎలా అయితే అనిపించిందో నియర్ బై ఇక్కడ కూడా అలాగే అయ్యింది పరిస్థితి. వాటర్ ఫ్లోటింగ్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది, ఎక్కువగా ఉంది. మనకి నార్మల్గా గోదావరి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా వాటర్ ఉన్నప్పుడు చూస్తే కూడా చాలా బాగుంటుంది. బట్ ఇలా ఫ్లడ్స్ రావడం వల్ల అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలా ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. సో ఇలాంటివి రాకుండా ఉంటే బాగుండు. ఈ ఇయర్లోనే ఈ మధ్యలోనే చాలా ఫ్లడ్స్ వచ్చి అన్నీ మునిగిపోయి ఎంతోమంది కష్టాలు పడ్డారు. సో ఇక్కడే కాదు, మనకి ఇప్పుడు కాకినాడ వైజాగ్ సిచ్యువేషన్ కూడా అస్సలు బాగాలేదు. ఆ రోడ్డు కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేసారు. సో ఎవరైనా అటువైపు రోడ్లో వెళ్తే మాత్రం ఫస్ట్ అన్నీ తెలుసుకొని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మనకి గోదావరి పక్కనున్న అరటి తోటలు, పొలాలు అన్నీ ఇప్పటికీ కంప్లీట్గా మునిగిపోయాయి. అసలు చూస్తుంటే వాటర్ ఇంత ఉందా అనిపించింది. మధ్యలో ఉన్న ఇంకా మనకి ఈ టవర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్గా మునిగిపోయాయి. ఇంతకుముందు అసలు ఇక్కడ ధవళేశ్వరం దగ్గర పాయల్లా కనిపించేది. మధ్య మధ్యలో కొండలు, కొంచెం ప్రాంతం ఇసుక తిన్నలు, చెట్లు ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడైతే మొత్తం గోదావరి అంతా వాటరే కనిపిస్తుంది. ఇక్కడ టవర్ కూడా కంప్లీట్ కనిపించేది మొత్తం సగానికి పైనే మునిగిపోయింది. అసలు ఫ్లోటింగ్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో.
అసలు నేచర్‌కి ఎందుకింత కోపమో తెలీదు. ఈ 2 మంత్స్‌లోనే మనకి చాలా వరకు ఎంతోమంది నష్టపోయారు వరదల వల్ల. విజయవాడ సిట్యుయేషన్ మర్చిపోకముందే ఇంకా అక్కడ కంప్లీట్‌గా ఏమి మారకముందే ఇక్కడ గోదావరి రివర్‌లో ఇలా అయింది. చుట్టుపక్కల అక్కడున్న లంక గ్రామాలన్నీ మునిగిపోయాయి ఆల్రెడీ. చాలా మందిని అక్కడి నుంచి ఖాళీ చేపించేశారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలు ఎప్పటికి వరదలు తగ్గుతాయో ఏమో తెలీదు. గోదావరి ఎండ్ వచ్చేసరికి మనకి తోటలు, ఇదంతా తోటలున్న ఏరియా. అరటి తోటలు అవన్నీ అంట. సో, అసలు గోదావరి రివర్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉండాలి. బట్ అదంతా కూడా వాటర్ వెళ్ళి మునిగిపోయింది. అక్కడ వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి. సో, అవన్నీ ఆల్రెడీ ఖాళీ చేపించేశారు. మొత్తం ఆ ఊరంతా మునిగిపోయింది అక్కడ. ఇంకా ఫ్లడ్స్ ఎక్కువైతే కనుక ఇంకా చాలా వరకు మునిగిపోతుందని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఏమవుతుందో తెలీదు. పైనుంచి ఫ్లడ్స్ ఆగితేనే, ఆ వరదలు తగ్గితేనే ఇక్కడ గోదావరి రివర్‌లో వాటర్ కూడా తగ్గుతుంది. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సిట్యుయేషన్. అసలు ఇటు పక్క వాటర్ ఎక్కువ కనిపించవు కాదు. ఇప్పుడు పైనుంచి వరద వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల మొత్తం సముద్రంలోకి వదిలేశారు. ఇంత ఫ్లోటింగ్ ఉంది. చాలా ప్రమాదం. సో, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.